పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు భారీగా చేరుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి గత 5 రోజులుగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.0197 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,674 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 331 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 3 రోజుల్లో ప్రాజెక్టు నిండుకుండ మారే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతికి సుమారు 15 గ్రామాల్లోని 100 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో 3 సార్లు పంటలు మునిగాయని, ఈసారి ప్రాణహితకు వరదతో పంటలు నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు రైతులు. హన్మకొండ జిల్లా పరకాల చలివాగు బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారిపై గండి పడింది. దీంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే వరద ఉధృతికి గండి మరింత పెద్దదైతే భూపాల్పల్లి హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ వాహనాలను అనుమతించడం లేదు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గంటకు నీటిమట్టం పెరుగుతూ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 48 అడుగుల వద్ద ప్రవహిస్తోంది గోదావరి. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి ఉధృతితో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంత గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగాపురంపాడు, గొంపల్లి గ్రామాల మధ్య ఈతవాగు పొంగి ప్రవహిస్తుండటంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లెనిన్ కాలనీ వద్ద జరిపోతుల వాగు ఉప్పొంగడంతో ఉంజుపల్లి, ఒద్దిపేట, పూసగుప్ప గ్రామాలకు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. దేవనగరం వద్ద తర్రివాగు, పెదముస్లేరు సమీపంలో పైడివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతితో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పార్వతీ బ్యారేజ్ నీళ్లు లేక వెలవెలబోతోంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తుండగా మరమ్మతుల కోసం పార్వతీ బ్యారేజ్ మొత్తం 74 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 6,263 క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారేజ్ల మరమ్మతుల్లో వేగం పెంచాలని ఆదేశించడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధికారులు పనులు చేస్తున్నారు.